మొటిమలు అనేటివి అన్నీ ఒకే రకంగా ఉంటాయా? బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ ఒకే రకంగా ఉంటాయా? లేకపోతే ఎర్రగా వచ్చిన పింపుల్స్ ఏమన్నా గుంతల్లాగా మారతాయా? నల్ల చుక్కలు అసలు ఎందుకొస్తాయి? అని చాలామందికి మొటిమలతో బాధపడుతున్న వాళ్ళకి అందరికీ ఇలాంటి సందేహాలు, అపోహలు, ప్రశ్నలుంటాయి. వీటన్నిటికీ క్లియర్ చేయటానికనే ఒక మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఇబ్బంది పడుతూ ఉంటారండి మొటిమలతోటి. కొంతమందికి మొటిమలు ఉన్నాయని కూడా తెలియదండి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నప్పుడు అసలుకి ఇవి మొటిమలు కావు సార్, చిన్న గుల్లలని చెప్పి నాతోటి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనే దానికి, ఎర్రగా ఉన్న మొటిమలకి, బాగా పుండు వచ్చిన పింపుల్స్‌కి తేడా ఇబ్బందిగా పడుతూ ఉంటారనమాట. తేడా తెలియక. అది ఎలా అవుతుంది? ఏంటనే దాని గురించని నా పాత వీడియోస్‌లో నేను మీకు చెప్పాను. ఫర్ ది పాస్ట్ 7 డేస్ నేను మీకు అంతా ఒక సీరీస్ ఆఫ్ వీడియోస్ లాగా చేస్తున్నాననమాట మొటిమల గురించి అని చెప్పి. అయితే ఈ మొటిమలలో మనకేంటనంటే ఇక్కడ మొటిమలు ఎందుకు ఫార్మ్ అవుతాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. మొటిమలు చర్మంలో ఏ విధంగా మార్పులవుతాయి అనే దాని గురించి కూడా నేను మీకు వివరిస్తాను. 12 ఏళ్ళు దాటిన తర్వాత మన శరీరంలోకి హార్మోన్స్ అనేటివి పెరగటం జరుగుతూ ఉంటాయి. ఎందుకు పెరుగుతాయి అనంటే అడోలసెంట్ చేంజెస్ అంటే శరీరంలో మార్పులు. అంటే మనం హైట్ పెరగటం, అలానే సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ పెరగటం, ఇలాంటి ఇతరత్ర శరీరంలో మార్పులనేటివి జరగటానికని హార్మోన్స్ వస్తూ ఉంటాయి. ఈ హార్మోన్స్ ప్రతి అంగుళం పైన మన చర్మం పైన మనకి ఇంపాక్ట్ అనేది చేస్తూ ఉంటుంది. ప్రతి అంగుళం మన శరీరంలో కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అలానే మన ముఖం పైన ఉన్న చర్మానికి కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది అనంటే అక్కడ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి సైజ్ అనేది పెరగటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి 14 ఇయర్స్, 15 ఇయర్స్, 16 ఇయర్స్, 20 ఇయర్స్ వరకు స్కిన్ అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఉన్న సాఫ్ట్‌నెస్ వేరు, తర్వాత స్కిన్‌లో ఉన్న సాఫ్ట్‌నెస్ వేరుగా ఉంటుంది. ఆయిలీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు గమనించారో లేదో 12 ఏళ్ళు దాటిన తర్వాతనే వాళ్ళకి ఆయిలీనెస్ ఉంటుంది. అంతకుముందు వాళ్ళకి ఆయిలీనెస్ అనేది చాలా అరుదుగా ఉంటాయన్నమాట. అంటే ఒక 100 మందికి మీరు తీసుకున్నారనుకోండి చిన్న పిల్లలకి 12 ఏళ్ల లోపు, వాళ్ళకి 100 మందిలోకెళ్ళి 10 మందికి, 5 మందికి, 6 మందికి మాత్రమే ఆయిలీనెస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అదే 12 ఏళ్ళు దాటిన వాళ్ళకి 16 ఏళ్ళు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి చూసారనుకోండి 100 మందిలోకెళ్ళి కనీసం 60-70% మందికి ఆయిలీనెస్ అనేది ఫేస్‌లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకనంటే ఈ హార్మోన్స్ అనేటివి మనకి చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్‌ని అంత ఇంపాక్ట్ చేస్తాయన్నమాట. అది ఇంపాక్ట్ అవ్వటంతోటి ఏమవుతుందనంటే లావుగా అవుతుందన్నమాట. దాన్ని సెబేషియస్ హైపర్‌ప్లేసియా అని అంటారు. ఈ సెబేషియస్ హైపర్‌ప్లేసియా అయినప్పుడు ఎక్కువ ఆయిల్ సెక్రీషన్ అనేది జరుగుతుంది. అలానే అక్కడ పోర్స్ దగ్గర ఉన్న డెడ్ సెల్స్ కూడా విపరీతంగా యాక్టివ్ అయిపోయేటప్పటికి, అక్కడ డెడ్ సెల్స్ అనేటివి విపరీతంగా పేరుకుపోయేటప్పటికి, ఆ ఆయిల్ అక్కడ అంతగా కలిసిపోయి క్లాగ్ అయిపోతూ ఉంటాయి. ఇలా క్లాగ్ అయిపోవటంతోటి అక్కడ కొమిడోన్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. ఆ కొమిడోన్ అనేది వైట్ హెడ్, బ్లాక్ హెడ్‌గా మారిపోతూ ఉంటుంది. అయితే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌కి మనకి ఇతరత్ర పింపుల్స్‌కి ఏమన్నా విధంగా ఉంటుందా అనంటే వైట్ హెడ్, బ్లాక్ హెడ్ అయినాకనే ఆ తర్వాతనే పింపుల్ లాగా మారిపోతూ ఉంటుంది. అది ఎన్ని రోజుల్లో అయిపోతుందనేది ఒక్కొక్కరికి డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. కొంతమందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ మాత్రమే ఉంటాయి. కొంతమందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఒక రోజులోనే మారిపోతాయి పింపుల్స్‌లోకి. అలానే కొంతమందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌తో పాటు ఎర్ర పింపుల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ మొటిమలనేటివి ఖచ్చితంగా మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్సే కాకుండా మనకి ఎర్ర రంగులో కూడా ఉంటాయండి. పుండులాగా కూడా మారుతూ ఉంటాయి. అయితే ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్‌లోకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ అని అంటాం కదా! ప్రొపినోబాక్టీరియం యాక్నెస్ వచ్చేసి అక్కడ మంచి సబ్‌స్ట్రేట్ దొరుకుతుందన్నమాట. దానికి మంచి ఫుడ్ దొరుకుతుందన్నమాట. ఆ సీబమ్‌ని దాన్ని తీసుకొని తినేసుకుంటూ బాగా పస్సులాగా మారిపోతూ ఉంటుంది. సీబమ్ తింటున్నప్పుడు దానికి ఎక్కువ నంబర్ ప్రొడక్షన్ చేస్తుంది కాబట్టి అది ఎర్రగా మారిపోతుందన్నమాట. ఎందుకనంటే అక్కడ ఇన్‌ఫ్లమేషన్ వచ్చేస్తుంది కాబట్టి. ఈ ఇన్‌ఫ్లమేషన్ వచ్చేసిన దగ్గర ఇంకా పస్ అనేది ఎక్కువగా అయిపోవటంతోటి బాగా విపరీతంగా పుండులాగా మారిపోవటంతోటి దాన్ని పస్సులర్ యాక్నే లాగా అయిపోతారు. అదే పస్ గనక ఒక సాక్ లాగా మారిందనుకోండి దాన్ని నాడ్యులర్ సిస్టిక్ యాక్నే అని అంటారు. అయితే ఇన్ని రకాల మొటిమలు ఉంటాయి. ఏదైతే ఏంటి ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది కదా! ఆన్‌లైన్‌లో సీరమ్స్ దొరుకుతున్నాయి కదా! నాకక్కడ గ్లైకాలిక్ యాసిడ్ చెప్పారు. ఇక్కడ ఒక సన్ స్క్రీన్ చెప్పారు. అక్కడ అది వాడుకుంటాను కదా! స్కిన్ కేర్ రెజిమెన్ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు కదా! నేను ఇలా వాడుకుంటాను కదా! అని చెప్తారు చాలామంది. నేనేం చెప్తాననంటే మీ స్కిన్‌కి తగ్గట్టుగా మీరు స్కిన్ కేర్ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు మొటిమలు వస్తున్నాయి అనంటే అది ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, నార్మల్ స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా అని కాదండి.
మీకు మొటిమలు యాక్నే ప్రోన్ స్కిన్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. యాక్నే ప్రోన్ స్కిన్‌లో ఎంత సెన్సిటివిటీ ఉంది, ఎంత డ్రైనెస్ ఉంది, ఎంత ఆయిలీనెస్ ఉంది, ఏ విధమైన మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఫేస్ వాష్ వాడాలనేది మేము మీ స్కిన్ చూసినాక మేము డిసైడ్ అవుతామన్నమాట. సో, బ్లాక్ హెడ్, వైట్ హెడ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకనంటే మీకు అది ఎక్కువ రోజులు బ్లాక్ హెడ్, వైట్ హెడ్ ఉందనంటే దానికి సాలిసిలిక్ యాసిడ్ పీల్స్, గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్, కొమిడోన్ ఎక్స్ట్రాక్షన్స్ ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే ఒకవేళ పాపులర్ యాక్నే ఉందనుకోండి, దానికి యాంటీబయాటిక్స్ అనేటివి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. రికరెంట్ పాపులర్ యాక్నే అంటే తగ్గినట్టు తగ్గి మళ్ళీ వస్తున్నాయి అనుకోండి, దానికి మనం వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేటివి కొన్ని టాబ్లెట్స్ అనేటివి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలానే యాక్నే లేజర్ థెరపీస్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటనంటే అండి, మీరు గుర్తుపెట్టుకోండి, పస్చులర్ నాడ్యులోసిస్టిక్ లెవెల్‌కి వచ్చిందనంటే మొటిమలు గుంతలుగా మారే ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. అలా గుంతలుగా మారకుండా మనము వెంటనే వైటమిన్ ఏ ఐసోమర్స్‌ని తీసుకుంటూ దానికి తగ్గట్టుగా రక్త పరీక్షలు చేసుకోవాలండి. అందరూ ఈ వైటమిన్ ఏ ఐసోమర్స్ ఏసుకోవాలంటే అలా కాదండి. దానికి జాగ్రత్తగా రక్త పరీక్షలు చేసుకుంటూ మా పర్యవేక్షణలో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలానే దానికి ఇతరత్రక మనకేమన్నా రక్త పరీక్షలు, అలానే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నేను మీకు వివరిస్తానన్నమాట. ఇలానే కాకుండా మనకి నాడ్యులోసిస్టిక్ యాక్నే అని వస్తుంది. నాడ్యులోసిస్టిక్ అనంటే పెద్దగా వస్తాయన్నమాట. పెద్దగా వచ్చిన పింపుల్స్‌కి అక్కడ గుంతలు పడే ఆస్కారం మరీ విపరీతంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న నాడ్యులోసిస్టిక్ కొద్దిగా ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటే అక్కడ ఏమవుతదనంటే అక్కడ మీకు బాగా ష్రింకేజ్ అయిపోయి గుంత ఎక్కువ కాకుండా ఉండటానికని ఆస్కారం ఉంటుందన్నమాట. ఏ సమయానికి తగ్గట్టుగా ఆ విధంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయిల్ గ్లాండ్స్ యాక్టివిటీ పెరిగినప్పుడు ఇంకా ఎక్కువగా ఆయిల్ ప్రొడక్షన్ కావటానికని డైట్ విధంగా మార్పులు మనం ఏమేం చేయాలి? మీరు ఆయిలీ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, మీరు ఇతరత్రా మీరు చీజీ ఫుడ్స్ కానీ, మయోనైస్ తోటి ఉన్న ఫుడ్స్ కానీ మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బయట మీరు స్విగ్గీ, జొమాటోలో జంక్ ఫుడ్స్ అవన్నీ ఆర్డర్ పెట్టకుండా జాగ్రత్తలు పడుతూ ఉండాలన్నమాట. అలానే మీరు స్వీట్స్, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, కోలాస్ అలాంటి ఇతరత్రా మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో మీకు తీసుకున్న హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవటం వల్ల కూడా మొటిమల్లో ఉన్న బ్యాక్టీరియాకి బాగా ఎక్కువ ఫుడ్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకొని మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకొని మంచి స్కిన్ అనేది మనం సొంతం చేసుకోగలుగుతాం. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు నా కామెంట్ సెక్షన్‌లో పెడితే అసలు ఎన్ని రోజుల నుంచి ఉంది మీకు ప్రాబ్లమ్? ఏ విధమైన క్రీమ్స్ వాడారు? ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? మీకు ఏమవుతుంది? నల్ల మచ్చలు అవుతున్నాయా? గుంతలు అవుతున్నాయా? ఫోర్‌హెడ్ పైన అవుతుందా? ముఖం పైన, బుగ్గల పైన అవుతుందా? ఇవన్నీ మీరు డిస్కస్ చేయాలి. ఆ డిస్కస్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను ఎప్పుడైనా గానీ వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ వీడియోలో మీకు టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి, సీరమ్స్ ఎలా పనిచేస్తాయి, లేజర్స్ ఎలా పనిచేస్తాయి అనే దాని గురించని వివరిస్తానండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా గానీ పిల్లలకి, మిత్రుల పిల్లలకి గానీ, మీ పిల్లలకి కానీ, అలానే చుట్టాల పిల్లలకి కూడా మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఖచ్చితంగా వాళ్ళకి వీడియోస్‌ని షేర్ చేయండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలియచేయండి. అలానే హోమ్ రెమెడీస్ అనేటివి విపరీతంగా వాడకుండా డైట్ పరంగా మార్పులనేటివి చేయాల్సిన విషయం వాళ్ళకి తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.